హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ నెల 15వ తారీఖు నుంచి ఆ రాశుల వారికి యోగకాలం. వారి జీవితంలో పెను మార్కులు పక్కాగా ఉంటాయి. చరరాశులైన మేషం, కర్కాటం, తుల, మకర రాశుల వారి జీవితాలు ఈ నెల 15వ తారీఖు నుంచి క్రమంగా మారిపోబోతున్నాయి. ఈ 4 రాశులతో పాటు మిథున రాశి, ధను రాశుల వారికి కూడా జీవితంలో కూడా పెను మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉండడం, రవి, శుక్రులు ఉత్స్వస్థితిలో ఉండడం, గురువు కూడా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తుండడం వంటి కారణాల వల్ల, అంటే 5 గ్రహాల అనుకూలత వల్ల 4 చరరాశులతో పాటు మిథున రాశులు, ధను రాశుల వారి జీవితాలు 3 నెలల పాటు అనేక విధాలుగా ఉత్స్వస్థితికి, ఉన్నత స్థానాలకు పురోగతించడం జరుగుతుంది. ఇక మేషం రాశి వారికి దూసుకుపోయే తత్వం ఎక్కువగా కలిగిన ఈ రాశి వారు 5 గ్రహాల అనుకూలత వల్ల ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు సంపాదించుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. పట్టుదలగా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. తప్పకుండా మహాభాగ్య యోగం కలుగుతుంది. ఇక మిథున రాశి వారు ఈ రాశికి నవమ, దశమ లాభస్థానంలో శుభగ్రహాల సంచారం జరగడం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. శక్తి సామర్థ్యాలకు బాగా పదును పెడతారు. గట్టి పట్టుదలతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. సూక్ష్మ బుద్ధికి ప్రతిరూపాలైన ఈ రాశి వారు సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. రాజకీయాలు, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మరింతగా అదృష్టం కలిసి వస్తుంది. ఇక కర్కాటం రాశి వారికి ఏ రంగంలో ఉన్నప్పటికీ అంకిత భావంతో, నిబద్ధతో వ్యవహరించే ఈ రాశి వారికి అష్టమ శని కూడా అనుకూలంగా మారి అందలాలు ఎక్కించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో పదోన్నతులు సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కిస్తారు. ఒక పెద్ద సంస్థకు అధిపతిగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారు రాజకీయాల్లో ఉన్న పక్షంలో తప్పకుండా అభివృద్ధికి సాధిస్తారు. పేరు ప్రఖ్యాతులు మార్మోగిపోతాయి. సంపన్నుల స్థాయికి చేరుతారు. ఇక తులారాశి వారు ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి రావడం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా డిమాండ్ పెరగడం వంటివి జరుగుతాయి. ఒక పథకం ప్రకారం వృత్తి వ్యాపారాలను తీర్చిదిద్దుకుంటూ వాటిని పురోగింపచేసే ఈ రాశి వారికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏ రంగంలో ఉన్న ఈ రాశి వారు కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకు వెళ్లడం జరుగుతుంది. ప్రత్యర్థులు, పోటీదారులు, శత్రువుల మీద ఈ రాశి వారిదే పైచేయిగా ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారు ఈ రాశ్యాధిపతి అయిన గురువుతో పంచమంలో గ్రహం రవి కలవడం వలన ఈ రాశి వారికి ఏ విధంగా చూసినా ప్రారంభం పెరుగుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడంతో పాటు యాంషన్ ఎక్కువగా ఉండే ఈ రాశి వారు ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో కూడా డిమాండ్ ఏర్పడుతుంది. అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక మకరం రాశి వారు ఈ రాశి వారికి రాశ్యాధిపతి శనితో సహా 5 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అధిక రాజయోగం పడుతుంది. అధికార యోగంతో పాటు ఆర్థిక యోగాలు కూడా పట్టే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. తప్పకుండా పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడంతో పాటు రాబడి కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే సమయం అంత యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.